ఓకే. ఓకే. సూరి, ఇప్పుడు నువ్వు ఇన్ని రోజుల నుంచి నువ్వు క్లాసెస్ వింటున్నావు. నువ్వు ఆన్‌లైన్ జాయిన్ అయినావు. ఓకే. సో, నీకు నా క్లాసెస్ నీకెలా అనిపించినాయి? ఇప్పుడు చూడండి సార్, చాలా వరకు అంటే నాకు తెలియనివి ఏదైనా గానీ ఇప్పుడు ఉన్నాయంటే మీరు చాలా వరకు బాగానే చెప్పారు. ఒక ఛార్జింగ్ సెక్షన్‌లో మాక్సిమం చెప్పేది బయటోళ్ళైనా గానీ నాకు తెలుసుకునేంత వరకు అంటే ఛార్జింగ్‌లో బూట్ కేబుల్ ఉంటది, ప్లస్ కాయిల్ ఉంటది. ఇవి 3, 4 లైన్‌లొకటే చెప్తారు గానీ మీరు 10, 15 లైన్‌లు చెప్పినారు. ఆ లైన్‌లు బట్టి ఇప్పుడు చెక్ చేసుకుంటే ఒక 15, 20 నిమిషాల్లోనే ఏదైనా గానీ ఛార్జింగ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయగలుగుతాము. ఈ నెట్వర్క్ సెక్షన్‌లో అయితే ఎన్ని మహా అంటే మాకు తెలిసిన వరకంటే 4 ఐసీల వరకే చేస్తుంటుంది. ఇప్పుడు మీరు లైన్ టు లైన్ చెప్తున్నారు కాబట్టి అన్నీ మాకు బాగా అర్థమవుతుంది సార్. బేసిక్ గానీ ఇది కెపాసిటర్ అంటే ఏంటి? దాని ఫంక్షన్స్ ఏంటి? ఆహ్, మరి ఇది రిజిస్టర్ అంటే ఏంటి? ఓకే. ఇవన్నీ. ఓకే. ఇప్పుడు నీకు ఇంకొక మాట. ఇప్పుడు ఇప్పుడు ఇందాక నువ్వు ఒక మాట అన్నావు. రెసిస్టర్ అంటే ఏంది? కెపాసిటర్ అంటే ఏందో తెలిసిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ ఫీల్డ్‌లో ఎప్పటినుంచి ఉన్నావు నువ్వు? ఇంకొక విషయం అండి. హలో! నేను అందరికి ఒక మాట చెప్తున్నా నేను. ఇప్పుడు ఇదొక్కటి నేనిప్పుడు చేసేది ఇది మొత్తం రికార్డింగ్ అనేది చేస్తున్నా. ఇది నెక్స్ట్ మనకి యూట్యూబ్‌లో అనేది వస్తది. ఓకే. ఇది మనకి యూట్యూబ్‌లో పెడతా నేను. నా ఛానల్ ప్రమోషన్ కోసం. సో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది మాక్సిమం ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఒక్క ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైన్ అయినవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ ఉన్నవాళ్ళు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ కావచ్చు, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఆంధ్ర ఇన్‌స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఇది మన సౌత్ వదిలేసి నార్త్ సైడ్‌లో ఢిల్లీ, ముంబై లాంటి ప్లేస్‌లో కూడా ట్రైన్ అయ్యారు. ఓకే. ఓకేనా? సో, మీరిక్కడ ఏం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏ రకంగా అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ చెప్పేసేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? కాకపోతే ముఖ్యంగా ఒకటేందంటే, మీరు ఇంతకుముందు మీరు నేర్చుకున్నారంటే నేర్చుకోని చెప్పండి. కానీ ఎక్కడ గూడా మీరు నేర్చుకున్న ఇన్‌స్టిట్యూట్ నేమ్ గాని, ఇన్‌స్టిట్యూట్ ఒక మీ ట్రైనర్ పేరు గాని చెప్పకండి సరేనా? ఏమన్నా డిఫరెంట్ అనిపిస్తే డిఫరెంట్ చెప్పండి. కానీ ఇన్‌స్టిట్యూట్ నేమ్ గాని, ట్రైనర్ నేమ్ గాని చెప్పకండి సరేనా? ఓకే. ఫైన్. ఓకే సూరి. ఇప్పుడు నువ్వు ఈ మొబైల్ ఫీల్డ్‌లో నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది నీకు? 10 ఇయర్స్ పైన సార్. ఓకే. అంటే మన స్టార్టింగ్‌లో నోకియా ఫోన్స్, ఎల్‌జీ ఫోన్స్ ఉన్న టైం కీప్యాడ్ ఫోన్స్ టైం నుంచి. ఆ! ఓకే. అసలు టైం ఉండదు. ఇప్పుడు నువ్వు చిప్ లెవెల్‌లా ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఈ ఫీల్డ్‌లో ఉన్నావు చిప్ లెవెల్‌లా? ఫిఫ్త్ లెవెల్‌లో వచ్చి 2 ఇయర్స్ నుంచి సార్. అంటే వేరే ఇన్‌స్టిట్యూట్ వెల్డింగ్ అని అంటే నేర్పించినారు. వాళ్ళు ఫస్ట్ అంటే నేను బేసిక్‌గా కీప్యాడ్ నుంచి ఆండ్రాయిడ్ చిప్ లెవెల్ అంటే ఫస్ట్ వాళ్ళతో ఎళ్ళినా. వాళ్ళు నేర్పించినారు లేదనను. కానీ ఐసీ అంటే ఐసీ, లైన్ అంటే ఒక 2 లైన్‌లే. కానీ మీదెట్లా అంటే ఐసీ అంటే ఏమి? ఆ ఐసీలో ఏముంటది? ఎట్లా పనిచేస్తుంది ఐసీ? ఆ లైన్ ఎంతవరకు పోతుంది? ఆ లైన్ వోల్టేజ్ ఎంతవరకు ఇడుస్తుంది? అని మీరు చెప్తున్నారు. ఆ క్లారిటీ మీరిచ్చినారు దానికి. ఓకే. ఇంకొకటికి అది ఇక్కడ తేడా మీ ఉంది. ఇక్కడ మీకు చెప్పాలంటే ఒక ముఖ్యమైన విషయం ఏందంటే, ఇంతకుముందు వాళ్ళు ఇలా చెప్పిర్రు అని చెప్పి గాదు. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏందంటే, మనకి ఈ మొబైల్ ఫీల్డ్‌ల మొబైల్స్ అనేటివి అప్‌డేట్ అవుతున్నాయి. ఒక ఐసీలు గానివ్వండి, అదొక ప్రోగ్రామ్ గానివ్వండి, ఒక సెక్షన్ గానివ్వండి, ఎవ్రీ టైమ్ కంపెనీ వాళ్ళు కొత్త మొబైల్స్ రెడీ చేస్తుంటే, సెక్షన్స్‌లో ఐసీలు మారుస్తున్నారు. వాటి సెక్షన్ అనేది పెంచుతుర్రు. ఓకే. సో, మనకిక్కడ ప్రెజెంట్ ఏందంటే, మనకి సబ్జెక్ట్ పరంగా అప్‌డేట్ ఉండాలె. ఓకే. సబ్జెక్ట్ పరంగా అప్‌డేట్ ఉండాలె. ఐసీస్ ఏవైతే ఉన్నాయో, ఐసీస్ అసలు ఏం పని చేస్తాయి? ఎన్ని లైన్స్ ఉన్నాయి? అది ఏ వర్కింగ్ చేస్తది? ఒక్కొక్క లైన్‌లో జీఆర్ ఎంతుంటది? వోల్టేజ్ ఎంతుంటది? అందులో ప్రాబ్లమ్ వస్తే మనకి ఏ రకమైన ఇష్యూస్ వస్తాయి? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ టైమ్ మీకు నేను ఛార్జింగ్ సెక్షన్‌లో నేను మీకు ఆల్‌మోస్ట్ ఒక 24-28 లైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. కాకపోతే డిఫరెన్స్ ఏందంటే అవును సార్. మీకు ఏ లైన్‌ల ఏ మీకు ఏ లైన్ ఖరాబ్ అయితే ఏ ఇష్యూ వస్తదనేది నేను మీకు క్లియర్‌గా చెప్పినా. ఓకే. సో, అవును సార్. అదే రకంగా ఇప్పుడు మనకి డెవలప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ మార్కెట్‌లో ఏదుంది, దాని ప్రకారం మనం రన్ అవుతుంటేనే మనం మార్కెట్‌లో సర్వైవ్ కాగలుగుతాం. లేకపోతే మనం డౌన్ అయితాం. ముంగటున్నవాళ్ళు హై అయితారు. ఓకే. ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే ప్రెజెంట్ ఉన్న సబ్జెక్ట్ ప్రకారం నేను నేను మీకు చెప్పిన ఇంతవరకే క్లాసెస్‌లో మీకు కంప్లీట్ అప్‌డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని చెప్పి మీరు అనుకుంటుర్రా? 100% సార్. ఓకే. డౌటే లేదు. ఓకే. నైస్. ఇప్పుడు మన క్లాసెస్ అనేది చూసుకుంటే,
మనకి బేసిక్స్ అనే కంప్లీట్ అయినాయి. మీరు బేసిక్స్లో కూడా చూసినట్టయితే బేసిక్స్ కాంపోనెంట్స్ కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇంతవరకు ఎప్పుడు ఇనని వాటికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి సెక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డెడ్ సెక్షన్ ఉంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ క్లాసెస్ ఉన్నాయి. మీరు అందులో కూడా ఈ రకంగానే ఇంతకన్నా ఇంకా హైగా ఉంటది క్లాసెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తురా? 100% సార్ చేస్తున్నాం సార్ దాని గురించి. ఓకే, ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ కి మీరు ఇంత చెప్పినారు, డెడ్ సెక్షన్ కి చెప్పరా సార్? ఎందుకంటే చాలా మంది స్టక్ అయ్యేది అక్కడనే. ఎందుకంటే ఛార్జింగ్ సెక్షన్ నేను అనుకోండి, ఎట్లున్నాను చెప్పండి. ఇప్పుడు డెడ్ లోనే చాలా వరకు ఉంది సార్, మాకు అంతే. ఛార్జింగ్ లో కూడా అట్లే ఉండింది. లేదు ఛార్జింగ్ లో కూడా నేను అదేగా మీకు చెప్పే డిఫరెన్స్. ఇప్పుడు లైటింగ్ సెక్షన్ ఉన్నా, మిగతా గ్రాఫిక్ సెక్షన్, ఛార్జింగ్ సెక్షన్ ఏది ఉన్నా కూడా వాటికి ఓన్లీ ఒక లిమిటెడ్ లైన్స్ ఉంటాయి. 5 లైన్లు, 10 లైన్లు, 20 లైన్లు. అది మీరు చెక్ చేసుకుంటా పోతే ఏదో ఒక దగ్గర సొల్యూషన్ దొరికిపోతుంది. కానీ డెడ్ సెక్షన్కి అలా ఉండదు. అందులో మనకి 100 కారణాలు ఉంటుంది. అసలు ఫోన్ ఎందుకు డెడ్ అయింది, అట్లా 100 కారణాలు ఉంటాయి. అది రిపేర్ చేయాలంటే స్కెమాటిక్ నాలెడ్జ్ ఫుల్ ఉండాలి. ఓకే, ఆ తర్వాత అంటే మనకి లైన్స్ ఏంది, లైన్స్ ఒక పర్పస్ ఏంది అనేది ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా, అది మీకు నేను నెక్స్ట్ వచ్చే మన సెక్షన్ ఫాలో చెప్తా. ఓకేనా బ్రదర్? ఓకే సార్. ఓకే, మిస్టర్ తేజ. తేజ హాయ్. ఆయన ఎక్కడి నుంచి బ్రదర్ నువ్వు? ఆంధ్ర అన్న. అచ్చా, ఓకే, పాలకొల్లు. ఓకే, నువ్వు ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచి? 10 years. 10 years అంటే ఇక నువ్వు కూడా నాకు తెలిసి ఇక బేసిక్స్ మన బేసిక్ కీప్యాడ్ మొబైల్స్ ఉన్నప్పటి నుంచి ఉన్నావు. అంతేనా? ఓకే ఫైన్. ఇప్పుడు నువ్వు ఒక చిప్ లెవెల్ వరకు ఎప్పటి నుంచి చేస్తున్నావు? 2 years. అంటే 2 years అంటే ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయింది, నువ్వు ఫ్రెషర్ కదా? అయితే అంతమంది ముందే వేరే దగ్గర ట్రైన్ అయినావు. ఓకే, ఇప్పుడు ఇంత ముందు ఐ మీన్ ఏది ఇన్స్టిట్యూట్ నేమ్ అవసరం లేదు, ఏరియా ఎక్కడ? మన ఇది తెలంగాణ, ఆంధ్రనా, బయటనా? లేదన్నా, నార్త్ సైడ్, ఢిల్లీ. ఓకే ఫైన్, ఢిల్లీ. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు నేర్చుకున్న దానికి ఇక్కడ మీరు నా క్లాసెస్ అటెండ్ అయ్యారు, మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? డిఫరెంట్ ఉందన్న. మనం మాట్లాడుకున్న బేసిక్ కి అక్కడ ఫుల్ గా చెప్పేవారు. ఓకే, ఇంతే ఉంటది. ఓ సెక్షన్ లో మనం బేసిక్ మాట్లాడుకుంటే ఎంత ఉందో చెప్తారు. సో మొత్తం ఫుల్ సెక్షన్ అంతే అనివ్వరు. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే మనకి A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మనకి తెలియనంత వరకు A to F వరకే ఉంది. అంటే ఆల్ఫాబెట్స్ వచ్చేసి ABCD F వరకే ఉంది అని వాళ్ళు చెప్తే మనకు తెలియదు కాబట్టి అంతవరకే మనం నమ్మేవాళ్ళం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ క్లాస్లో మీకు చాలా డీప్గా చెప్పినాను. దాన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే సబ్జెక్ట్ అక్కడికే కంప్లీట్ లేదు, ఇంకా చాలా ఉంది. చాలా ఉందన్న, నేర్చుకోవాలి. ఇంకా 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 డీప్ ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే నైస్, సూపర్. ఓకే, ఇప్పుడు మీరు ఇంత ముందు రిపేర్ చేసిన మొబైల్స్ అంటే సింపుల్ ఎట్లా అంటే ఇంత ముందు మీరు ఏ రేంజ్లతో వర్క్ చేస్తారు, ఇక్కడ నా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినాక మీరు ఒక మొబైల్ రిపేరింగ్ లో ఏమైనా డిఫరెన్స్ డెవలప్మెంట్ అనిపించిందా? 30% ఎంకరేజ్ ఎక్కువైందన్న వర్క్ లో. ఎంత 30%? 30% అంటే ఓకే నో ప్రాబ్లం. అది ఒకవేళ 30% ఉన్నా 40% ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకే, ఎంతైనా పర్లేదు, కానీ మీకైతే డిఫరెన్స్ అయితే కనిపించింది కదా? అవునన్నా. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో కూడా మనం ఇదే రకంగా ఇంకా చాలా డిఫరెన్స్ అనేది చూస్తాం. ఎందుకంటే మనకు వచ్చే మొబైల్స్లలో చాలా వరకు వచ్చేది మనకి డెడ్ సెక్షన్. ఓకే, ఇక ఆ డెడ్ సెక్షన్ ఇంకా సాఫ్ట్వేర్ దాంట్లోనే ఇంకా మనకి సబ్జెక్టులు ఇంకా డీప్గా వెళ్తాము. ఆ తర్వాత నెక్స్ట్ మనకి మీకు యాజ్ ఏ షాప్ ఓనర్గా మీ దగ్గరికి మొబైల్స్ ఏ వచ్చినా కూడా మ్యాక్సిమం రిపేర్ అవుతాయి. ఓకేనా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను మ్యాక్సిమం అని చెప్తున్నాను, 100% కాదు. ఎందుకోసం అంటే, మార్కెట్లో ఎంత పెద్ద ట్రైనర్ ఉన్నా, ఎంత పెద్ద టెక్నీషియన్ ఉన్నా కూడా
100% ఎవ్వరు రిపేర్ చేయలేరు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఎటువంటిది, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వర్కింగ్ ఎటువంటిదంటే ఎక్కడ 100% కన్ఫర్మ్‌గా ఉండదు. ఓకే. 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 ఫైన్. సతీష్ ఉన్నారండి మీరు? ఉన్నాను సార్. సార్ హాయ్. గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా నడుస్తుందండి మీ వర్క్? సార్ ఇంతకు ముందుకి ఇప్పటికైతే ఖచ్చితంగా నేను ఇంప్రూవ్మెంట్ అబ్జర్వ్ చేశాను సార్. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్‌లో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి ఉన్నాను సార్. 7 ఇయర్స్ నుంచి ఉన్నారంటే నాకు తెలిసి ఇది ఆండ్రాయిడ్ మొబైల్స్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అనుకుంటా. అవును ఆండ్రాయిడ్ సార్. అవును. మొబైల్స్ అవును. ఇంకోటి స్టార్టింగ్ ఇది టైం మన సార్. ఇది మన సింబియన్ మొబైల్స్. ఇది మన సింబియన్ మొబైల్స్ అంటే నోకియా నోకియా. 6600 7250 అవును ఆ సార్. మొబైల్స్ ఉన్నప్పటి నుంచి. ఓకే. ఇప్పుడు మీరు చిప్ లెవెల్ వర్క్ అనేది ఎప్పటి నుంచి చేస్తారు? నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. ఓకే. మీరు 2 ఇయర్స్ నుంచి చేస్తారంటే మీరు ఆల్రెడీ వేరే చోట మీరు ట్రైన్ అయినట్టే. ఓకే. వేరే చోట ఇప్ ట్రైన్ అయ్యాను. బట్ చెప్పండి. చెప్పండి సార్. ఇక అదే వేరే మీరు చోట ట్రైన్ అయ్యాను కానీ బట్ అక్కడ ఏంటంటే జస్ట్ మనకి సెక్షన్స్ అవుట్లైన్ చెప్పేవాళ్ళు. హ్మ్. నేను ఓకే. కూడా నేను ఆ టైంలో ఫ్రెషర్‌ని కాబట్టి ఇదే సబ్జెక్ట్ అనుకున్న హ్మ్. ఆ వ్యూలోనే ఉండిపోయాను. అంతే. బట్ ఇందాక మీకు ఏంటంటే చెప్పానుగా. ఎప్పుడైతే మీరు క్లాస్ ఆ! చెప్తున్నారో ఆ! చెప్పండి. ఎప్పుడైతే మీరు చెప్తున్నారో చాలా డీప్ లెవెల్‌లో లాస్ట్ టైం నేను లైటింగ్ సెక్షన్ ఒకటి చేశాను. మీరు చెప్పింది బూట్ క్యాప్ అనేది మార్చడం వల్ల నేను కూడా చాలా ఓకే. ఓకే. ఇంప్రెస్ రే అయ్యాననమాట. ఓ ఇంత ఫాస్ట్‌గా ఓకే. అయింది అని. ఓకే. నాకు గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను మీకు సొల్యూషన్ ఇచ్చింది అది లైట్ సెక్షన్ గాదు. ఒక ఛార్జింగ్ సెక్షన్. ఓకే. ఆ లేదు సార్, లేదు. ఛార్జింగ్ లైటింగ్ చేశాను నేను. లోడ్ ల్ క్యాప్, లోడ్ క్యాప్. అచ్చా! లైటింగ్. ఓకే. లోడ్ కెపాసిటర్. యాహ్! ఓకే. ఫైన్. బూట్ క్యాప్ ఆ! గాదు. ఓకే. ఓకే. ఫైన్ అండి. సో, ఇక్కడ మార్కెట్ ఎలా నడుస్తుందంటే, మనం ఏ ఇన్‌స్టిట్యూట్ వెళ్ళినా మనం నేర్చుకుంటాం. వాళ్ళు చెప్పిందిని మనకొచ్చేసింది అనుకుంటాం. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏందంటే, వాళ్ళు తెలిసింది చెప్తారు. మనమేమనుకుంటాం, వాళ్ళు చెప్పిందే కంప్లీట్ సబ్జెక్ట్ అనుకుంటాం. బట్ ఫ్యాక్ట్ ఏందంటే, సబ్జెక్ట్ అది గాదు. చాలా పెద్దగుంటది. ఓకే. చాలా పెద్ద సబ్జెక్ట్. అవును. మనకి తెలీదు గాబట్టి ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఏ టు ఎఫ్, ఏ టు జీ వరకే ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే, ఆ తర్వాత ఏమున్నాయో మనకు తెలీదు గాబట్టి అంతవరకే ఉందని జెప్పి మనము అక్కడి వరకే కాంప్రమైజ్ అయితాం. కానీ వాటి అవతల ఏముందో అని తెలిసినప్పుడు మాత్రమే మనకి డిఫరెన్స్ తెలుస్తది. ఓకే. యెస్ సార్. ఓకే. సో ఇప్పుడేంటంటే మీరు చెప్పిన దాని వల్ల కరెక్ట్‌గా ప్రాబ్లమ్ ఎక్కడ ఉన్నదనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను సార్. ఓకే. ఇంకోటేందంటే మన దాంట్లో మన ఇన్‌స్టిట్యూట్‌లో ఎలాగంటే జస్ట్ సబ్జెక్ట్ పరంగా గాకుండా గూడా కొన్ని ఇష్యూస్ ఫైండ్ ఔట్ జేయడానికి ఒక ట్రిక్స్, ఆ! హ్మ్. షార్ట్ కట్స్, ఆ ఒక షార్ట్ కట్స్ యూజ్ జేసి మనకెక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలుసుకోవచ్చు. ఓకే. ఆ రకంగా మనం ట్రైనింగ్ అనేది ఇస్తాము. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషన్ ఏందంటే, ఇప్పుడు మీరు నా ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయ్యి ఒక 1 ½ మంత్ కావొస్తుంది. నా అవును ఇన్ సార్. నా కోర్స్ వచ్చి కంప్లీట్‌లీ ఆన్‌లైన్‌లో 2 మంత్స్. సో, 1 ½ మంత్ కావొస్తుంది. మీరు మీ వర్క్ పరంగా మీరు ఓన్‌గా జెన్యూన్‌గా చెప్పండి. మీరు ఇంతవరకి మొబైల్ ట్రేసింగ్ గాని, రిపేరింగ్ గాని ఇంతకుముందు చేసినప్పుడు నా ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత మీరు చేసిన దాంట్ల మీకు ఒక డిఫరెన్స్ ఉందా అండి సక్సెస్ రేటు? ఖచ్చితంగా ఉంది సార్. ఓకే. ఇంతకుముందు వరకు మీ దగ్గర ఒక 10 మొబైల్స్ రిపేరింగ్‌కొస్తే అందులో మీరు ఎన్ని వరకు చేసేవారు? ఇంతకు ముందే ఏంటంటే సార్, ఏదైనా కంప్లెయింట్ వచ్చిందంటే నేను రిఫరెన్స్ వీడియోస్ ఎక్కువ చూసుకునేవాడిని. లేకపోతే ఫ్రెండ్స్‌ని అడుగుతూ ఉండేవాడిని. హ్మ్. కానీ ఇప్పుడేంటంటే డైరెక్ట్‌గా నేనే ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. ఓకే. ఫైన్. ఇంకొకటేందంటే ఇప్పుడు మనకి ఇది గాకుండా ఇది మనకి సెపరేట్‌గా ఒక ఇదొక బ్యాక్ ఎండ్ సపోర్ట్ గ్రూప్ గూడా ఉంది. ఓకే. ఇప్పుడు అందులో గూడా ఓకే. మీకు సొల్యూషన్స్ అనేటివి మీకొస్తున్నాయా లేదా? మీకేమన్నా ఇష్యూ వస్తున్నాయి సార్. అనిపిస్తే వస్తున్నాయి. ఓకే. రిప్లై కూడా ఇమ్మీడియేట్‌గానే ఓకే. వస్తుంది సార్. అది గూడా ఎందుకోసమంటే, మన ఇన్‌స్టిట్యూట్‌లో మీతో ట్రైన్ అయిన వాళ్ళు గూడా ఉంటారు. అందులో మీరు కొన్ని పాయింట్స్ మిస్ అయినా గూడా, ఇన్ కేస్ నేను అవైలబుల్‌లో లేకున్నా గూడా మీరు డౌట్ అడిగితే, వాళ్ళు మీకు సొల్యూషన్ జెప్తారు. ఒకేళ ఆ సొల్యూషన్ వల్ల గూడా మీకు ఇష్యూ అనేది రిజాల్వ్ గాకపోతే, ఆ తర్వాత నేను మీకు ఇన్వాల్వ్ అయ్యి, నేను మీకు చేస్తున్నాను. ఇంకోటి నేను మీ గురించి చెప్పాలంటే పర్సనల్‌గా, మీరు కొన్నిసార్లు ఇదొక గ్రూప్‌లో సొల్యూషన్స్ అడగకుండా, నాకు పర్సనల్‌గా అడుగుతున్నారు మీరు. అయినా గూడా మీకు సొల్యూషన్స్ వస్తున్నాయా అండి? వస్తున్నాయి సార్. ఓకే. రైట్. మీకు సక్సెస్ అనేది ఒక రిపేరింగ్ దాంట్లో ఇంత ముందుకి నా ఇన్‌స్టిట్యూట్ జాయిన్ గాక ముందుకి ఇప్పటికి ఒక మొబైల్ సక్సెస్‌లో డిఫరెన్స్ అయితే ఉంది గదండీ! ఉంది సార్. ఓకే. యాహ్! జాయిన్ అయినందుకైతే చాలా హ్యాపీగానే ఉన్నాను సార్ నేను.
ఓకే అండి. ఇప్పుడు అమౌంట్ వరకొచ్చేసి అయితే అది చాలా లైట్ అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు డబ్బుల విషయానికొస్తే మనం ఒక ఇన్‌స్టిట్యూట్‌లో పెట్టే కోర్సు మన దగ్గర ఉన్న కస్టమర్స్ ప్రకారము, మనకున్న మార్కెట్ డిమాండ్ ప్రకారం మనం 1 మంత్ ఎక్కువ అంటే 2 మంత్స్ లోపల సంపాదించుకోవచ్చు. కాకపోతే నాలెడ్జ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవును. ఓకే. సో, మీకు నేను ఆల్రెడీ మీకు ప్రామిస్ గూడా చేశాను. ఈ సబ్జెక్ట్ అనేది ఇంతవరకు ఎండ్ గాదు. ఈ మన క్లాసెస్ అయిపోయిన తర్వాత గూడా నెక్స్ట్ దాంట్లో ఇంకేమైనా సెక్షన్స్ మార్కెట్‌లో కొత్త ఐసీలొచ్చి కొత్తయి యాడ్ అయినా గూడా నేను మీకు మళ్ళీ క్లాసెస్ బ్యాకప్ క్లాసెస్ తీసుకొని చెప్తాను. అది గూడా వితౌట్ చార్జ్. దానికి సెపరేట్ అమౌంట్ ఏముండదు. మళ్ళీ మీకు ఆన్‌లైన్ క్లాస్ అందరికి ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి నేను క్లాసెస్ అనేది చెప్తాను. అది గాకుండా ఈ సబ్జెక్ట్ పరంగా గాకుండా మనకి మార్కెట్‌లో ఇప్పుడు చూసినట్టయితే ఐసీస్ వస్తున్నాయి. ఒక ఐసీ వర్కింగ్ ఒక ఐసీలో మనకి 100 ఒక ఐసీలో ఒక బీజీఓ బాల్స్ 100 ఉంటాయి, 110 ఉంటాయి, 200 ఉంటాయి కొన్ని వాటిలలో. అవి ఎంతున్నా గూడా ఒక లైన్స్ ఒక పెర్ఫార్మన్స్ ఏంది? వర్కింగ్ ఏంది? అనేది ప్రతి ఒక్క లైన్ గురించి మీకు ప్రతి ఒక్క మా మార్కెట్‌లో ఉన్న ప్రతి ఒక్క ఐసీ గురించి నేను చెప్తానని జెప్పాను. వాటి గురించి గూడా ఆల్రెడీ ఒక వీడియో ఫార్మాట్‌లో చేస్తున్నాను. అది గూడా నాకు తెలిసి మాక్సిమమ్ ఇంకొక 12-15 డేస్‌లో వచ్చేస్తది. ఆ ఒక పవర్ ఐసీ సీక్వెన్స్ గనుక మీకొచ్చిందనుకో, ఎవరి హెల్ప్ లేకుండానే మీ అంతా మీరే ఓన్‌గా ట్రబుల్ షూటింగ్ చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు చెప్పే నేను ఒక ఐసీ ఒక వర్కింగ్ దాంట్లో ప్రతి ఒక్క బీజీఏ దాంట్లో జీఆర్ ఎంతొస్తుంది? వోల్టేజ్ ఎంతొస్తుంది? ఫ్రీక్వెన్సీ ఎంతొస్తుంది? అనేది మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ క్లాసెస్ ఇంకా మీకున్నయి. కాకపోతే ఏందంటే మీకు మన ఆన్‌లైన్ క్లాసెస్ వచ్చేసి మీకు 2 మంత్స్ ఉంది. కాకపోతే ఆ ఒక ప్రతి ఒక్క ఐసీ బూట్ సీక్వెన్స్ వచ్చేసి మనం జూసుకున్నట్టయితే ఆ క్లాసెస్ వచ్చేసి దాదాపు ఒక 90 డేస్ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఒక బోర్నియో స్కీమాటిక్‌ది డీప్ లెవెల్‌లో అదొకటి నోట్స్ అనేది రాస్తున్నాను. అది కంప్లీట్ అయిందంటే ఆ ఒక్క క్లాసే మీకు దాదాపు ఒక 12 డేస్ ఉంటది. అవన్నీ మీకు ఒక వీడియో ఫార్మాట్‌లో నేనొకటి రికార్డింగ్ జేసి మీకనేది మన స్టూడెంట్స్ ఎవరైతే రన్నింగ్ బ్యాచ్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికి నేను ఇస్తాను. అది గనుక మీరు జూషిరంటే ఉన్న సబ్జెక్ట్ కన్నా ఇంకా చాలా డీప్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ జేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినందుకు మీరు సాటిస్ఫై అయితే ఉన్నారా? లేరా? సాటిస్ఫైడ్ సార్. ఓకే బ్రదర్. ఒక్క నిమిషం. హరీష్? హరీష్? హరీష్ రెడ్డి? ఓకే. నో ప్రాబ్లమ్. హలో. మణికంఠ? అచ్చా! హరీష్ ఉన్నారా? అవునా? ఓకే బ్రదర్. మీరు ఈ ఫీల్డ్‌లో ఎప్పటినుంచి ఉన్నారండి? నా 4 ఇయర్స్ నుంచి ఉన్నా. హ్మ్. ఓకే. మీరు చిప్ లెవెల్ వరకు ఇది ఫస్ట్ టైమా? ఇంతకుముందు గూడా జేషిర్రా? ఇంతకుముందు చేసినాను. 2 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. ఓకే. ఓకే. మీరు ఆల్రెడీ కాకపోతే స్టార్ట్ జేసి 2 ఇయర్స్ అయితుంది. 2 ఇయర్స్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యిర్రు. మళ్ళీ ఆ తర్వాత మన దగ్గర జాయిన్ అయ్యిర్రు. మీరు చేస్తున్న వర్క్‌కి, మీరు తెలుసుకున్న నాలెడ్జ్‌కి అంటే మన క్లాసెస్ పరంగా ఇంతకు ముందుకి ఇప్పటికేమైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉన్నది. ఒక్క అంటే నిమిషం అండి. ఇంతకుముందు హరీష్ ఒక్క నిమిషం. మీరు ఏదున్నా ఫ్యాక్ట్ చెప్పండి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మనము ఇప్పుడు నేను సారు. నేను మీకు ఒక కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నా. మళ్ళా మీకు నచ్చకపోతే మీరు నచ్చలేదు అని నేను చెప్తే హర్ట్ అయితానో, లేకపోతే మీకు క్లాస్‌లో మిమ్మల్ని ఒక డిఫరెంట్‌గా చూస్తాను అన్నట్టు ఫీలింగ్ ఏం పెట్టుకోకండి. మీకు ఫ్యాక్ట్‌గా మీకు మనసుకి ఎలా అనిపిస్తే అలా చెప్పండి. ఎందుకోసమంటే మీరు ఆల్రెడీ ట్రైన్ అని చెప్పి చెప్తుర్రు. సబ్జెక్ట్ ప్రకారంగా మీకెలా జెన్యూన్ అనిపిస్తే అలా చెప్పండి. అంతేగాని ఇప్పుడు నేను అడుగుతున్నా, మీకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ సార్ ముంగట నేను గనక నెగెటివ్‌గా చెప్తే సార్ ఏమనుకుంటాడో, మళ్ళా మాకు సబ్జెక్ట్ అనేది సరిగ్గా చెప్తాడో లేడో అని జెప్పి ఏముండదు. ఆ టాపిక్ ఓన్లీ ఇవాల్టి వరకే. మీకు చేస్తున్న క్వెషన్స్ ఏ పెడుతున్నదో ఇవాల్టి వరకే. రేపటి నుంచి ఇప్పుడు మీకు జేసిన క్వెషన్స్ గాని, ఇంటర్వ్యూ గాని ఏ రకమైన క్వెషన్స్ మీకియ్యను. అదేంటి నేను క్లాస్ చెప్తే మీరెందుకు నెగెటివ్ రివ్యూ ఇచ్చిర్రు? అలాంటి ఒక్క మాట నేను అడగను. మన క్లాసెస్ రెగ్యులర్‌గానే రన్ అయితాయి. మీకు పర్సనల్‌గా గూడా నేను ఏదొక్కటి మీరెందుకు అలా అనుకుంటున్నారని గూడా ఏదో ఒకటి అడగను. ఎందుకోసమంటే నాకు జెన్యూన్ రివ్యూ గావాలి. ఓకేనా? ఓకే అండి. ఓకే. చలో చెప్పండి.
ఏం లేదన్నా ఇప్పుడు నేను ఫ్రెషర్ గా జాయిన్ అయినా ఇన్స్టిట్యూట్ లో, అంటే వేరే ఇన్స్టిట్యూట్ లో. ఓకే, ఇప్పుడు నేను వాళ్ళు నేమ్ ఏం వద్దు, చెప్తే అది నేమ్ నేను వద్దు. కరెక్ట్ అనుకుంటా. ఆ, కాకపోతే సబ్జెక్టు మనం అంటే ఫీల్డ్ లో రిపేర్ చేసేటప్పుడు తెలుస్తది కదా, మనకి తెలుస్తది అంటే చేస్తున్నామా చేయలేకపోతున్నామా. చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకా ఏదో సబ్జెక్ట్ ఉంది, కాకపోతే అందుకోసమే మీ దగ్గర జాయిన్ అయింది, ఆ సబ్జెక్ట్ కోసమే జాయిన్ ఓకే మీ దగ్గర. ఓకే ఓకే బ్రదర్, ఇన్ఫర్మేషన్ కూడా ఓకే బ్రదర్, మీరు సబ్జెక్ట్ పరంగా జాయిన్ అయ్యారు. బట్ మీరు ఇక్కడికి వచ్చినాక ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా డేట్ సెక్షన్ కోసం వెయిట్ చేస్తాను. డెట్ సెక్షన్ డేట్ మోస్ట్ సెక్షన్ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ అదే దాని కోసం వెయిట్ చేస్తాను. అంటే నాకు మొబైల్ షాప్స్ నుంచి ఎక్కువ వస్తాయి అన్న. అచ్చా, అంటే మీరు మార్కెట్ లో మెయిన్ సెంటర్ అక్కడ ఉన్నారు, నేను మీకు స్టక్ అయిపోతున్నా. కస్టమర్స్, మీకు మెయిన్ సెంటర్ లో మీరు మీ కస్టమర్స్ తో పాటు మిగతా షాప్ వాళ్ళు కూడా వస్తారు, అది మెయిన్, అంతే కదా? షాప్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తున్నారు నాకు. ఓకే ఓకే నేను ఓకే అక్కడ స్టక్ అయిపోతున్నా. అంటే కొన్ని సెక్షన్స్ వైజ్ చేస్తున్నా, కాకపోతే ఈ డెడ్ సెక్షన్ లో స్టక్ అయిపోతున్నా. ఓకే ఓకే అండి. ఓకే, ఇప్పుడు దానికోసం ఇంతవరకు మనకి డెడ్ సెక్షన్ స్టార్ట్ అవ్వలేదు, ఇంతవరకు మనకి సెక్షన్స్ కానీ ఆగిపోయింది. ఇప్పుడు మనకి రేపటి నుంచి డెడ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సెక్షన్స్ వరకు నేను ఇంతవరకు అయితే మీకు రిపేరింగ్ నాలెడ్జ్ చెప్పినాను, అదే రకంగా మీకు ట్రిక్స్ చెప్పిన. ఆ ప్రకారంగా మీరు వచ్చిన మొబైల్స్లలో డెడ్ సెక్షన్ ఒకటి పక్కకు పెట్టేసండి. ఇది నార్మల్ సెక్షన్స్ లో వచ్చిన ఇష్యూస్ నేను చెప్పిన క్లాస్ ప్రకారంగా మీరు ట్రేసింగ్ చేస్తే మీకు సాల్వ్ అనేది అవుతున్నాయండి. అవుతున్నాయి. అంటే మీరు చెప్పిన ట్రిక్స్ కొన్ని దానివల్ల అవుతుంది. ఓకే అండి. ఇంకొకటి, ఇప్పుడు మన దాంట్లో చాలా మందికి మార్కెట్లో వన్ ఆఫ్ ద ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ రేపు మొబైల్ చూసుకున్నట్టే చాలా వరకు సిపి నుంచి ఇష్యూస్ వస్తున్నాయి, సిపి నుంచి. సో చాలా మంది సిపియు తీస్తురు కానీ సరిగా రీబాల్ చేయలేకపోతారు, వేయలేకపోతారు, దాంట్లో సక్సెస్ అనేది లేదు. నేను మన దాంట్లో సిపియు ఒక ఎంసి ఒక ఐసి ఎలా రీబాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలనే ఒక ట్రిక్ అనేది ఇంపార్టెంట్ ట్రిక్ చెప్పాను. ఓకే, అది అది మీరు ప్రాక్టీస్ చేసిరండి మీరు ఇంతవరకు? నేను సిపియూ చేస్తాను. ఓకే సిపియూ చేస్తాను. అంటే ఇంకా ఓకే సింపుల్ అయింది, మీరు చెప్పిన ట్రిక్ వల్ల సింపుల్ అయింది, ఈజీ అయింది, తొందరగా అయిపోయింది, ఓకే అండి. పర్ఫెక్ట్ వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం. సూరి, మిస్టర్ సూరి ఫ్రమ్ సార్ మీరు కూడా నేను చెప్పిన ట్రిక్స్ అనేది సిపి రుబాలింగ్ ఇన్స్టాలింగ్ అనేది ఫాలో అయ్యారు. మీరు ఇంత ముందు ఒక సిపియు మీరు పర్ఫెక్ట్ గా కూర్చోబెట్టాలంటే మీకు ఎన్ని అటెంప్ట్స్ అవుతుండే? మీకు సింగిల్ అటెంప్ట్ లో అవుతుండేనా లేకపోతే ఎక్కువ టైం పడుతుండేనా ఇంత ముందు? ఎక్కువ టైం పడుతుండే సార్ చదువుతుంటే. ఇంతకు ముందు మీ ట్రిక్ చెప్పక ముందు ఎక్కువసేపు అంటే 2 hours ఆ క్లీనింగ్ ఎట్లా చేయాలి అది దాని గురించి ఎక్కువ టైం పట్టుకునేది. మీరు చెప్పినారు కదా సార్, తీసే విధానం కానీ ఎంత హీట్ లో ఎక్కడ సైడ్ పెడితే ఎట్లా వస్తుంది, తర్వాత అది ఎంత క్లీన్ చేయాలా, సాల్డరింగ్ ట్రిక్స్ చెప్పినారు కదా అవన్నీ. మినిమం అంటే ఇప్పుడు 1/2 hour లోనే అయిపోతుంది సార్. ఓకే, ఇప్పుడు మీరు సిపి వర్క్ ఏ చేసినా కూడా అది మీకు సింగిల్ అటెంప్ట్ లో అయిపోతుందా? అయిపోతుంది సార్. ఇప్పుడు మాక్సిమం ఆల్మోస్ట్ ఒక సిపి వరకు ఒక 10 మొబైల్స్ వస్తే ఒక 8 మొబైల్స్ వరకు మీకు సింగిల్ అటెంప్ట్ లో అయితే అయిపోతుంది కదా? 100% అయిపోతుంది సార్. ఓకే ఫైన్, నాకు తెలిసి మిగతా వాళ్ళకి కూడా నేను అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే హరీష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ క్లాస్ పరంగా మీరైతే సాటిస్ఫై అయితే ఉన్నారు కండి? సాటిస్ఫై అన్నా. ఓకే ఓకే బ్రో, ఫైన్. మణికంఠ, ఓకే బ్రదర్, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఓకే, ఎలా నడుస్తుందండి మీ బిజినెస్? పర్లేదన్నా, బాగానే. ఎక్కడి నుంచి మీరు? కాకపోతే శ్రీకాకుళం అన్న. ఓకే, ఒక్క నిమిషం. సూరి, సార్ ఎక్కడి నుంచి అండి మీరు? అదోని సార్. అదోని ఎక్కడది? కర్నూలు జిల్లా. కర్నూలు, మన రాయలసీమ. ఓకే, హరీష్ మీరు? నేను కర్నూలు. అచ్చా, మీరు కర్నూలేనా? కర్నూలు. అదోని మీది కూడా? కాదు. ఓకే ఓకే ఫైన్. మా అనికంఠ గారు, మీరెక్కడి నుంచి?
శ్రీకాకుళం అన్న. శ్రీకాకుళం. ఓకే. ఏపీ. ఓకే అవును. అండి. ఈ ఫీల్డ్ లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 3 years అవుతుందన్న. ఓకే. మీరు చిప్ లెవెల్ వరకు ఎప్పటి నుంచి చేస్తారు? అప్పటి నుంచే 3 years నుంచే అచ్చా చేస్తాను. అచ్చా ఓకే. స్టార్టింగ్ నుంచే. అంటే మీరు ఆల్రెడీ ఒక దగ్గర ట్రైన్ అయిన తర్వాత ఆ తర్వాత డైరెక్ట్ షాప్ పెట్టారా మీరు? డైరెక్ట్ పెట్టాను. అచ్చా. అంటే మీరు ఒక ఫ్రెషర్ గా ఒక దగ్గర అంతకు ట్రైన్ ముందు అయ్యి వేరే షాప్ లో చూస్తాను. ఓకే. ఆ షాప్ లో చేసేవాళ్ళు. ఓకే. ఓకే. సో మీరు ఈ ఫీల్డ్ లో 3 ఇయర్స్ నుంచి ఉన్నారు. లో చేసి తర్వాత ట్రైన్ అయ్యి అలా షో మీరు ఓన్ గా బిజినెస్ అనేది స్టార్ట్ అవునా. చేశారు. ఓకే అండి. ఇప్పుడు మీరు ఇక్కడ నా ఇన్స్టిట్యూట్ అవునండి. జాయిన్ అయిన తర్వాత మీరు చేసే వర్క్ పరంగా ఒక ట్రబుల్ షూటింగ్ గానివ్వండి, ట్రేసింగ్ గానివ్వండి, ఒక ఫాల్ట్ ఫైండింగ్ గానివ్వండి, ఒక ఐసీ, సిపియు అవి రీప్లేసింగ్ గానివ్వండి, అన్ని రకాలుగా మీకు ఒక ఇంప్రూవ్‌మెంట్ అనేది అనిపించిందా అండి? అనిపించింది. నాకు చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. నేను ఓకే. స్కీమాటిక్స్ పరంగా బాగా ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందన్న. ఓకే. ఓకే అండి. ఇంకోటి మీరు స్కీమాటిక్ అంటున్నప్పుడు మీకో విషయం చెప్తాను. నేను మీకు క్లాస్‌లో చెప్పింది ఓన్లీ సగం స్కీమాటికే. ఎందుకోసమంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. స్కీమాటిక్ అనేది ఒక్క రోజులో, ఒక 3 క్లాసెస్‌లో కంప్లీట్ అయ్యేది కాదు. ఎందుకోసమంటే మనకు సెక్షన్స్ ఎలాగెలా కంప్లీట్ అయితుంటాయో, అప్పుడు వాటి సెక్షన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంటది అనేది చెప్తానని చెప్పాను. ఆల్రెడీ మన దాంట్లో అదే చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నిన్న మన లాస్ట్ అయిన నెట్వర్క్ సెక్షన్‌లో చూసిరంటే మీకు చెప్పిన క్లాస్ మొత్తం గూడా నేను మీకు స్కీమాటిక్‌లోనే చెప్తూ చూపించాను. ఓకే. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ ఓకే. డెడ్ సెక్షన్ ఏదైతే ఉంటదో అది గూడా మీకు సేమ్ టు సేమ్ క్లాస్ చెప్పేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి నా ముంగట ఇదొక బోర్డ్‌లు గాని, డయాగ్రామ్ గాని ఏముండదు. స్కీమాటిక్ మాత్రమే ముంగట ఉంటది. స్కీమాటిక్ పరంగానే చెప్తాను. సేమ్ టైమ్‌లో మీరు డెడ్ సెక్షన్‌లో స్కీమాటిక్ ఎలా ఫాలో అవ్వాలి? ఎందుకంటే డెడ్ సెక్షన్‌కి స్కీమాటిక్ చాలా ఇంపార్టెంట్. సో, అది ఎలా ఫాలో అవ్వాలో చెప్తాను. ఆ తర్వాత దానికన్నా ముందు నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఓన్లీ స్కీమాటిక్ కంప్లీట్‌లీ డీప్‌గా నేను మీకు ప్రతి ఒక్క లైన్స్ వాటి నేమ్స్ ఏంది, ఫుల్ ఫార్మ్స్ ఏంది, అందులో వచ్చే జీఆర్ ఏంది, వోల్టేజ్ అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. ఇది మీరు లాస్ట్ టైం మన వాట్సాప్ గ్రూప్‌లో చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. స్కీమాటిక్ అనేది మన సెపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఇంతవరకు మీకు చెప్పింది నేను మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీకు ఇవి మాత్రమే సరిపోతాయి. ఎక్కువ డీప్‌గా ఎళ్ళిరంటే కన్‌ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతది. కాబట్టి మీకు సబ్జెక్ట్ పరంగా మీకు ఎంత వరకు అవసరమో అంతవరకే నేను చెప్పాను. బట్ స్కీమాటిక్ అనేది చాలా పెద్ద టాపిక్ అది. ఓకే. సో, మీకు ఓకే. టాపిక్ ఎంత పెద్దదున్నా మీకు 100% ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. మీరు లాస్ట్ టైమ్ చూసుకున్నట్లయితే మనకి వాట్సాప్ గ్రూప్‌లో నేను మీకు ఒకటి షేర్ చేశాను. మనకి అవునండి. స్కీమాటిక్‌లో ఏవేవి లైన్స్ నేమ్స్ ఉంటాయి. షార్ట్ ఫార్మ్స్ ఏంది, వాటి ఫుల్ ఫార్మ్స్ ఏంది అనేది. అదంతా టాపిక్ వచ్చేసి నేను చేస్తున్న రిసర్చ్ పైనే అది కంప్లీట్ ఫుల్ ఫార్మ్స్ అది. సో, నెక్స్ట్ నేను మీకు సెపరేట్‌గా ఒక వీడియోస్ అనేది షేర్ చేస్తాను. స్కీమాటిక్ పైన. అందులో మీకు కంప్లీట్ స్కీమాటిక్ ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తది. దానికంటే ముందే ఇది మనకి డెడ్ సెక్షన్‌లో మనకి స్కీమాటిక్ దాంట్లో మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అయిపోతది. ఓకేనా? ఓకే అండి. ఓకే బ్రదర్. నైస్. ఇప్పుడు మీరు ఇంత ముందు కన్నా ఇప్పుడైతే బెటర్‌గా రిపేర్ అయితే చేసుకోగలుగుతున్నారు గదండీ! బెటరే అన్న. ఓకే. ఫైన్. థాంక్ యూ. ఒక సింపుల్‌గా చెప్పాలంటే ఇంతకు ముందు హార్డ్‌వేర్ సొల్యూషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు బిట్ మ్యాప్ నేర్చుకున్నాం అన్నట్టు. హార్డ్‌వేర్ సొల్యూషన్ ఓన్లీ 2 లైన్స్, 3 లైన్సే ఉంటాయి కదా! ఆ! ఓకే. కాకపోతే స్కీమాటిక్‌లో ఇన్వాల్వ్ బిట్ అయితే ఎన్ని లైన్స్ ఉంటది? దాదాపు చాలా లైన్స్ ఉంటది. ఆహ్, అది. మన దాంట్లో ప్రతి ఒక్క లైన్ ఇన్వాల్వ్‌మెంట్ వాటిలో ఉండే ఫ్రీక్వెన్సీ గాని, వోల్టేజ్ గాని, జీఆర్‌తో పాటు చూసుకున్నాము. అంతే గాకుండా ప్రతి లైన్‌లో ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ లైన్‌లో ఇష్యూ వస్తే మనకి డిస్‌ప్లే పైన ఏ రకమైన ఎర్రర్స్ వస్తది. మనం ఫిజికల్‌గా చూస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చూసుకున్నాం. ఓకేనా బ్రదర్? ఓకే. థాంక్ యూ. మిస్టర్ రాజేందర్. అన్నా నేను హన్మకొండ పక్కన చిన్న విలేజ్ అన్న. విలేజ్‌లోనే షాపు. హన్మకొండ. 2000 హ్మ్. ఇది మన తెలంగాణే గదా! హన్మకొండ? తెలంగాణ. ఓకే. ఫైన్. చెప్పండి. 2009 జూన్ నుంచి ఉన్న ఫీల్డ్‌లో. ఓకే. 2009ఆ?
2009. ఓకే. స్టార్టింగ్ మొబైల్స్ యాక్చువల్‌గా 2009 అంటే అది మన మొబైల్ ఫీల్డ్ స్టార్టింగ్ అనుకుంటా. 2007 నుంచి అలా స్టార్ట్ అయింది మొబైల్ ఫీల్డ్. ఓకే. చెప్పండి. ఇంకా కొంచెం ముందు నుంచి. ఓకే. ఫైన్. చెప్పండి. 2009 జూన్ నుంచి ఫీల్డ్‌లో ఉన్నా. హ్మ్. ఒక 1½ ఇయర్ బ్యాక్ ఈ చిప్ లెవెల్ కోసమని ఇంకో ఓకే. ఇన్‌స్టిట్యూట్‌లో కూడా జాయినర్. పోయినా. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయినర్. ఓకే. కాకపోతే జాయిన్ అయ్యిండ్రు. కాకపోతే ఇప్పుడు నేను చిప్ లెవెల్ ఏం చేయట్లేదు. నాది విలేజ్‌లో షాప్ కాబట్టి అంత చిప్ లెవెల్ ఏం రావు. ఓకే. ఆ బిజినెస్ కూడా ప్రాబ్లమ్ ఉంటుంది అక్కడ. చేయట్లేదు కూడా. ఓకే. ఏందంటే నాకు అంతకుముందు సీసీలో వేసినామా, మైక్‌లో వేసినామా, డిస్‌ప్లేలో వేసినామా అంతే. ప్యానెల్‌లో వేసినామా. ఓన్లీ స్పేర్ పార్ట్స్ రీప్లేస్‌మెంట్, అంతకు మించి కాంబోస్, ఏం చార్జింగ్ కనెక్టర్ అవి. అంతే. 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 అయితే ఫోన్‌లో ఈఎంఎంసీ, సీపీయూ, పవర్ ఐసీ, నెట్వర్క్ సెక్షన్, ఏఏపీటీ, ఈ 2జీపీఐ ఇవన్నీ డీటెయిల్‌గా తెలియదు. హ్మ్. కొంచెం కొంచెం ఈ స్మార్ట్ ఫోన్‌లు వచ్చిన కొద్దీ బోర్డు లోపల ఏం చేయలేకపోతాను. బోర్డుని కనీసం టచ్ కూడా చేయలేకపోతాను. అని చిప్ లెవెల్ కోసమని పోయినా. కనీసం కొంచెం నాలెడ్జ్ వస్తది కదా అన్న ఉద్దేశం పడి పోయినా. వాళ్ళు కూడా బాగానే చెప్పిళ్ళు. అంతకుముందు బోర్డ్ ఉన్నదంటే బోర్డ్ ఉన్నది అంతే. అంతకుముందు దాని లోపల ఏం తెలవదు. ఏ ఐసీ ఏంటిది? ఏ కంపోనెంట్ ఏం పని చేస్తదన్నది తెలవది. హ్మ్. వాళ్ళు బాగానే చెప్పిళ్ళు. ఏ ఐసీ ఏం పని చేస్తది? ఏ వోల్టేజ్‌లొస్తాయి? ఓకే. నైస్. సూపర్. ఎంతుంటది? ఏ విధంగా అన్నది సూపర్. డీటెయిల్‌గా మంచిగానే చెప్పిళ్ళు వాళ్ళు. హ్మ్. అయితే మళ్ళీ మీ దగ్గర ఎందుకు జాయిన్ అయినా అంటే ఎగ్జాంపుల్ లైటింగ్ సెక్షన్ ఉంది. లైటింగ్ సెక్షన్‌లో లైటింగ్ ఐసి ఉంటది, కాయిల్ ఉంటది, డయోడ్ ఉంటది అన్నది తెలుసు. కాకపోతే ఎంత అ వోల్టేజ్ పోతాంది? అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికి అసల పోతాంది? ఏ విధంగా అసల పోతుంది? ఇంకా డీటెయిల్‌గా హ్మ్. అసల కాంపోనెంట్స్ ఎందుకున్నాయి? ఆ సెక్షన్‌లో ఆ కాంపోనెంట్స్ ఎందుకు పెట్టిర్రు? ఆ! వేరే గూడా పెట్టొచ్చు. కానీ అదే ఎందుకు వాడిర్రు? అన్నది డీటెయిల్‌గా తెలిసింది మీకు. ఆ! ఆ! ఇప్పుడు లైటింగ్ సెక్షన్‌లో డయోడ్ ఉంది. ఆ డయోడ్‌ను అక్కడ ఎందుకు వాడాల్సొచ్చింది? దానికంటే ముందున్న అది బూట్ క్యాప్ ఏం పని చేస్తుంది అనేది ఇప్పుడు మీకు డీటెయిల్‌గా చెప్పిల్లు గదా! ఆ హ్మ్. డీటెయిల్స్ అనేటివి డీటెయిల్‌గా తెలుసుకోవడం కోసమనే నేను ఇప్పుడు మీ కాడ జాయిన్ అయినా. ఓకే. ఓకే అండి. ఫైన్. ఇప్పుడు మీరు ప్రెజెంట్ అయితే అంతకుముందు సెక్షన్‌లు తెలుసు. కాకపోతే డెప్త్‌గా తెలవదు. ఓకే. ఓకే. డీప్ నాలెడ్జ్ అనేది ఐడియా లేకుండే. ఓకే. డి ఇప్పుడు హ్మ్. ఇప్పుడు హ్మ్. మీరు గూడా ప్రెజెంట్ ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు గదా! అవునా? ఓకే. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు చేసే రిపేరింగ్‌కి, ఇప్పుడు మీరు చేస్తున్న రిపేరింగ్ సక్సెస్ రేట్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి? ఉందన్న. మెయిన్ దానికోసమే గదా! ఇట్లా హ్మ్. చేసేది. ఓకే. ఓకే బ్రదర్. థాంక్ యూ. ఇంకోటేందంటే ఇప్పుడు మీరు అంటుర్రు మీది విలేజ్ అని జెప్పి. ఓకే. హ్మ్. అక్కడ ఇప్పుడు నార్మల్‌గా కాంపిటీషన్ గూడా ఎక్కువుంటది, తక్కువుంటది డిఫరెంట్ మ్యాటర్. కాకపోతే అక్కడ కస్టమర్స్ ఏదున్నా ఎక్కువ అమౌంట్ పెట్టయితే వచ్చే పరిస్థితి ఉండరు కామన్‌గా. హ్మ్. ఓకే. అది హ్మ్. పక్కకు పెట్టేస్తే మీకు హ్మ్. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది. అది చాలా వరకి చాలా చాలా హ్యాపీ. ఓకే. కాకపోతే మీరు ఎక్కడ హ్మ్. ఏ విలేజ్‌లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా గూడా కామన్‌గా వచ్చే మెయిన్ థింగ్ ప్రాబ్లమ్స్ డెడ్. ఇప్పుడు కాంబోలు డిస్‌ప్లే చేసుకోవాలి, ఛార్జింగ్ కనెక్టర్ మార్చుకోవాలనుకుంటే దానికి పెద్ద ఇన్‌స్టిట్యూటు, పెద్ద టెక్నీషియన్ అవసరం లేదు. జస్ట్ హ్మ్. ఒక యూట్యూబ్‌లో వీడియో జూసి మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? కాకపోతే అన్నిటికన్నా మనది విలేజ్ అయినా, సిటీ అయినా కామన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఒక డెడ్ మొబైల్ రిపేరింగ్. అందులో మనం ఎంత వరకు నేర్చుకున్నామో, ఎంత చేయగలుగుతున్నామో, మార్కెట్‌లో మనం ఉన్నంత సేపు మనతో పాటు కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు? మీకు ఎన్ని షాప్స్ ఉన్నాయి? ఆపోజిట్‌లో మీ కాంపిటీషన్స్ ఎన్నున్నాయి? అక్కడ మీ వర్క్ ఎన్నొస్తున్నాయి? మీరు ఎన్ని సక్సెస్ చేస్తుర్రు? దాన్ని బట్టే కస్టమర్స్ అనేది గూడా మీకొస్తారు. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి డెట్ సెక్షన్ ఉంది. అందులో గూడా మీకు ఏ రకమైన డిసప్పాయింట్ గాకుండా పాయింట్ టు పాయింట్ క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది నేను జేస్తా. దానికి గ్యారంటీ నేనిస్తా. ఆ తర్వాత మీ దగ్గరకొచ్చే మొబైల్స్ గూడా మీరు మీరంతా మీరే సెల్ఫ్‌గా రిపేర్ చేసుకునేటట్టు నేను జేస్తా. ఓన్లీ వర్క్ పరంగానే గాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గూడా నేను ఇప్పిస్తా సరేనా? ఓకే. ఓకే బ్రదర్. శ్రవణ్ ఉన్నారండి మీరు? బ్రో. హాయ్ బ్రదర్. ఎక్కడి నుంచి మీరు? ఇక్కడనే తెలంగాణ. అచ్చా! ఓకే. తెలంగాణ. ఓకే. ఫైన్. మీరు ఈ ఫీల్డ్‌లో ఎప్పటి నుంచి ఉన్నారండి? 2012, 13. ఓకే.
2012-13 మీరు చిప్ లెవెల్ వర్క్ అనేది ఎప్పటి నుంచి చేస్తారు? ఒక బోర్డ్ వర్క్. 2 years ఓకే. 2 2 ఇయర్స్ years నుంచి 2 years నుంచి చేస్తారు. 2 years నుంచి. కానీ ఓకే. ఎక్కువ నాకు ఎక్కువ బోర్డ్ వర్క్స్ ఎక్కువ రాలేక నాకు ముందు ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నవి గూడా హ్మ్. అంటే రిపీట్ అయితుంటే జర మనకు మైండ్‌లో ఉంటది. ఓకే. ఆ వర్క్ కూడా రావాలి. జర నాకు ఎందుకంటే గ్యాప్ ఎందుకు వచ్చినట్టు ఓకే. ఎందుకంటే మనం నేర్చుకున్నా వర్క్ కూడా వస్తుంటేనే మనకు ఆ! నాలెడ్జ్ పెరుగుతుంటది. అదే 100% ఎందుకంటే మనకది హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. మనం ఎంత వరకు నేర్చుకున్నా కూడా మొబైల్స్ రాకపోతే ఇక వర్క్ అనేది కూడా మెల్లమెల్లగా మనం మర్చిపోయినట్టే అయిపోతది. ఓకే. అట్లా ఫైన్. నేను ఒక 1 year బ్యాక్ అప్‌డేట్ లెక్క ఉన్నా. ఇగ అప్‌డేట్ అవుదామని మళ్ళీ జాయిన్ అయిన అట్లా. ఓకే. నైస్. సూపర్. సో, మీరు ఇంత ముందున్న నాలెడ్జ్ వేరే, ఇప్పుడు అప్‌డేట్ అవుదామని చెప్పి మీరొచ్చినంటుర్రు. అదే విధంగా హ్మ్. చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు మన క్లాసెస్ ఏవైతే జరుగుతున్నాయో, ఇంతవరకైతే కంప్లీట్ అయినాయో, దాని ప్రకారం మీరు అప్‌డేట్ అయ్యిర్రా అని అనుకుంటుర్రా? లేకపోతే సేమ్ అదే స్టేజ్‌లో ఉన్నా అని చెప్పి అనుకుంటున్నారా? ఏదైనా పర్లేదు. అప్‌డేట్ అయినా ఇటు అంటే కొన్ని మీరు ఏదుండని మీరు ఫ్యాక్ట్ చెప్పండి. ప్రాబ్లమ్ లేదు. చెప్పండి. చెప్తాను. అంటే కొన్ని సెక్షన్స్ కొన్నన్నీ నార్మల్‌గా రెగ్యులర్‌గా యూట్యూబ్ గూడా చెక్ జేసి చూస్తా ఉంటా. హ్మ్. అంటే మనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటది కాబట్టి ఆ! ఇంకొన్ని తెలుస్తా ఉంటాయి. హ్మ్. ఒకసారి కొన్ని చూస్తాం, కొన్ని చూడం. అట్లా కొన్ని సెక్షన్స్ అయితే డీప్‌గా కొన్ని తెలిసినాయి. ఇప్పుడు నెట్వర్క్ సెక్షన్ నేను ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మిస్ అయినసలు ఇనలే. హ్మ్. ఓకే. ఇప్పుడు నాకు నెట్వర్క్ సెక్షన్ జర మంచిగా అనిపించింది. 2 డేస్. ఓకే. ఇది మన రీసెంట్ ఒక 4 డే క్లాస్‌లలో. ఓకే. ఆ! ఆ! ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏందంటే, మీరు ఇంతకుముందు చేసిన దాన్ని మిస్ అయినా అన్నారు. కాకపోతే అది గనుక మీరు మిస్ కాకపోతే మనకి డిఫరెంట్ తెలుస్తుంది. ఎందుకంటే మనం లైఫ్‌లో ఏదైనా ఒక కంపారిజన్ తోటే చూసుకుంటాం. ఓకే. మనకి ముంగట ఒక 2 టైప్స్ ఆఫ్ ఒక హ్మ్. మొబైల్స్ గానివ్వండి, ఫిల్మ్ గానివ్వండి, ఫుడ్ గాని ఏదుండని ఏది పెట్టినా గూడా మనకి ఏది బెటర్ అంటే ఎట్లా చెప్తాం? 2 ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే చెప్పగలుగుతాం. కాబట్టి మీరు రెండు ఆ! లాస్ట్ టైమ్ మీరు అది అంతే. మిస్ అయినన్నారు. ఈసారి ఇది విన్నరు. ఓకే. ఇది మీరు విన్నరు. కానీ మీరు అది ఇన్నట్టయితే మీకు డిఫరెన్స్ ఏందనేది తెలుస్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ మీరొచ్చినారు కదా! మీరు సాటిస్ఫై అయితే అవును. ఉన్నారు గదా! హ్మ్. హలో! సాటిస్ఫై బ్రో. ఇంకా కొంచెం అంటే డౌట్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ సెక్షన్స్‌లలో ఇంకా ఎళ్ళలేదు ఆ డౌట్స్ కోసం. ఓకే. ఓకే. మనకు గూడా డెట్ క్లాసెస్ సెక్షన్ గాని ఇంకా మనకు గూడా ఆ! క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్ వైస్ నడుస్తుంటది. ఓకే. సో, మీకున్న డౌట్స్ ఏమున్నా డెట్ సెక్షన్‌లో ఉండొచ్చు. ఓకే. అదే. మీకు వాటికి సంబంధించిన క్లారిటీ అనేటి ఆ సెక్షన్‌లో అవును. వస్తాయి. ఓకేనా? నో ప్రాబ్లమ్. థాంక్ యూ. అదే. ఓకే అండి. ఓకే. సూరి, హరీష్, మణికంఠ, రాజేంద్ర, సతీష్. హలో! సతీష్. సతీష్‌ది కంప్లీట్ సార్ చెప్పండి. సార్ మీది కంప్లీట్ అయిందండి రివ్యూ? అయిపోయింది సార్. ఓకే. అయిపోయింది. ఎందుకంటే ఒక 2, 3 నిమిషాలు నాకు కన్‌ఫ్యూజన్ అయితది. సతీష్ ఇంకొకళ్ళు సురేష్. సురేష్? సురేష్ ఉన్నారా? గుడ్ నైట్ చెప్పేసిర్రా ఆల్రెడీ? ఓకే అండి. మీరు ఏ రకమైన మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రో నాకు చాలా హ్యాపీ. అందరి సైడ్ నుంచి నాకొక పాజిటివ్ రివ్యూ వచ్చింది. ఓకే. సో, ఇంతే గాకుండా నాకు అయినంత వరకి ఇంకా మనకి నెక్స్ట్ సెక్షన్స్ ఏదైనా అందులో గూడా మీకు 100% ఎక్కడ డిసప్పాయింట్ చేయను. ఇంకోటి అంతే గాకుండా గూడా మనకి మార్కెట్‌లో ఎప్పుడు ఏ ఫీల్డ్ వచ్చినా గూడా ఐ మీన్ ఏ కొత్త కాన్సెప్ట్స్ వచ్చినా, ఏ కొత్త ఐసీస్ వచ్చినా, కొత్త టెక్నాలజీ వచ్చినా గూడా ఆ ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది నేను మీకు 100% షేర్ చేస్తా. అది గూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్‌స్టిట్యూట్‌లో దాంట్లో జాయిన్ అయ్యారు. ఆల్రెడీ పేమెంట్ చేసిర్రు. కాబట్టి సెపరేట్ చార్జెస్ ఏముండవు. మీకు లైఫ్ టైమ్ అనేది సపోర్ట్ అనేది ఉంటది. ఓకే బ్రో. థాంక్ యూ.